కష్టపడి సాధన చేయడం ద్వారానే సంగీత విద్వాంసులు అవుతారని ప్రముఖ సంగీత గాత్ర విద్వాంసులు మల్లాడి సూరిబాబు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సరస్వతి గానసభ ఆధ్వర్యంలో శ్రీమతి లక్కరాజ్ శేష్ కుమారి స్మారక సంగీత శిక్షణ కేంద్రం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. తొలుత సంగీత శిక్షణ కేంద్రం విద్యార్థులకు గాత్రంపై వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన ప్రముఖ సంగీత గాత్ర విద్వాంసులు మల్లాడి సూరిబాబు విద్యార్థులకు గాత్రం సాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లాది సూరిబాబు మాట్లాడుతూ ఎంతో కష్టపడి సాధన చేస్తేనే గాని సంగీత విద్వాంసులు కాలేరని అన్నారు. అనంతరం జరిగిన వార్షికోత్సవ వేడుకలను సరస్వతి గానసభ అధ్యక్షులు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా మల్లాది సూరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి త్యాగరాజ్ సరస్వతీదేవి, శ్రీమతి లక్కరాజ్ శేషకుమారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది సూరిబాబును సరస్వతి గానసభ సభ్యులు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి గానసభ గౌరవ అధ్యక్షుల పెద్దల సూర్యకుమారి, సరస్వతి గానసభ ఉపాధ్యక్షులు టిక్కు, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, జీవితకాల అధ్యక్షులు కుమ్మిరెడ్డి శ్రీరామ నరసింహరావు, సీతాపతిరావు, చావల సూర్యకుమారి, మునిగంటి వెంకట్రావు, ఆకొండ శ్రీనివాస రాజారావు, పలువురు సంగీత విద్వాంసులు, విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఎలా మారుతున్నాయి, ఏం మారుతున్నాయి, ఎలా పాడితే అలాగే వస్తుంది అని తెలుసుకోవడం కోసమే శ్రమ పడాలి. ఒక 3 సంవత్సరాలు మీరు శ్రమపడితే కొంచెం దారిలో వస్తుంది. ఈ వర్క్షాప్ ఇలాగా ఒకరోజు కూర్చొని చెప్పడం కాకుండా ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇలా ఓరుకున్నప్పుడు ఒక సెషన్ ఇలా పెట్టుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు వర్క్షాప్ పెట్టుకుంటే మీకు స్థూలంగా సూక్ష్మంగా కొంత అర్థం అవుతుంది. రోజు చదివిన మ్యాథ్స్ చెప్తుంటే కూడా అదోలా ఉంటుంది. ఏదో కొత్త ఊడి పట్టాడు ఆయన పెరవాడు ఊడి పట్టాడు విద్వాంసుడు అంటే ఏదో సరదాగా వచ్చింది. అందుకని వస్తారు. అందుకని వచ్చినప్పుడు ఇలా నేర్చుకున్నాను అనుకోండి, కొంచెం సరదాగా ఉంటుంది, కొంచెం రిలాక్స్ అవుతారు. కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే శ్రద్ధగా తెలుసుకోవడం, వీటి మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టడం. అలా శ్రద్ధ పెట్టకుండా అనుకున్నటువంటి వాళ్ళు విద్వాంసులు అవ్వలేదు. ఒక్కటే అని మెడ్రాసులో చూడండి, భార్యను కనుక పాడితే భర్తలు స్కూటర్ మీద గురువారి ఎన్నో దింపేసి వెళ్ళిపోతారు కూడా. భవిష్యత్తులో కూడా మరిన్ని వర్క్షాప్ చేయాలని గురుగారు సెలవించారు. అది దట్ వి విల్ డూ. 2-3 డేస్ కాకపోయినా నా సజెషన్ ఏమిటంటే ఒక మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ కింద చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది విత్ లంచ్. అది సో ఇది చాలా సుఖం. శ్రీమతి లక్కరాజ్ శేష్ కుమార్ గారి స్మారక సంగీత పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం ఇంత అద్భుతంగా జరగడం మా అదృష్టం. దాని ముఖ్య కారణం ప్లానింగ్ మేడం గారు, సూర్యకుమార్ గారు, టిక్కు గారు, రామకృష్ణ గారు. అయితే గురుగారు ఇంత శ్రమపడి రావడం, ఇప్పుడు ఆయన చెప్పారు 20 సంవత్సరాలని, కానీ ఆయన వాయిస్ ఎంత అద్భుతంగా ఉందంటే సో నెక్స్ట్ టైం వర్క్షాప్లో ఆయన ముందుకు ఇంత అద్భుతంగా ఎట్లా ఉంచగలిగారో కూడా ఒక పావుగంట సెషన్ ఉండాలి. ఏమిటి కారణాలు? సామాన్య విషయం కదా. పాడిపాడాల్సిపోయి చాలా రోజులు మోగబోతున్నాయి. ఒక గొప్ప సంగీత కళాకారుని కళాకారుని తీసుకొస్తే కూడా సరిగ్గా బాగా పరిస్థితి చూసాను. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మ్యూజిషియన్స్కి హౌ టు ప్రిజర్వ్